ఫ్రెండ్స్, బెంగళూరులోకి గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్స్ జరిగింది. అయితే గుజరాత్ జట్టు పేలవమైన బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో బెంగళూరు చేతుల్లో ఓటమి పాలైంది. అయితే బెంగళూరు జట్టు ఈ టోర్నమెంట్ ఆసాంతం చాలా అద్భుతంగా రాణించి ఆఖరి నిమిషం వరకు అదే టెంపోని మెయింటైన్ చేసి ట్రోఫీని పట్టుకుని వెళ్ళిపోయింది. అయితే ఈ ఈ క్రమంలో గుజరాత్ జట్టు కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ మాట్లాడుతూ కోహ్లీ పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే తమ జట్టు విషయంలో కూడా అసంతృప్తికరమైన వ్యాఖ్యానాలు చేశాడు. ఇంతకీ తను ఏమన్నాడంటే, ఖచ్చితంగా మేము 180, 190 పరుగులకు దగ్గరగా స్కోర్ చేసి ఉండుంటే మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. తొలి 3-4 ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహకారం లభించింది. మేం ప్రారంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోవడంతో మా జట్టు ఊపు తగ్గిపోయింది. పవర్ ప్లేలో అదనంగా మేము 20 పరుగులు వాళ్ళకిచ్చేశాం. ఈ టోర్నమెంట్లో మేము అత్యుత్తమ బౌలింగ్ జట్లలో ఒకటిగా నిలిచామని భావిస్తున్నాను. తొలి 2 మ్యాచ్ల్లో ఓడిపోయినా కూడా తర్వాత తిరిగి బలంగా వచ్చాం. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. చివరికి ట్రోఫీ గెలవలేకపోయాం. కానీ ఇక్కడ నేను కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యర్థి జట్టులో ఉన్న కీలకమైన ఆటగాడు విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా అద్భుతమైన ఆటగాడు. అతను క్రీజ్‌లో ఉన్నా, లేకపోయినా అతని ప్రభావం జట్టు మొత్తం కాదు, ఏకంగా ప్రత్యర్థి జట్టు మీద కూడా చాలా ప్రభావం పడుతుంది. అతను ఒక సూపర్ ప్లేయర్. కాలికి దెబ్బ తగిలినా కూడా కుంటుతో కూడా రన్స్ తీశాడంటే తనలో ఉన్న డెడికేషన్‌కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఇటువంటి ఆటగాడు ప్రత్యర్థి జట్టులో ఉంటే నిజంగా గెలుపు వచ్చినా కూడా అది ఓటమితో సమానంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మా జట్టులో సిరాజ్ అలాగే కగిసో రబాడా వీళ్ళిద్దరూ చాలా మంచి అద్భుతమైన బౌలర్లు. వీళ్ళకి తోడు మా జట్టు మొత్తం కూడా బాగానే ఉంది. కాకపోతే ఈరోజు నేను ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. మా జట్టు నిజంగా ఈరోజు గెలిచినా కూడా మేము సరిదిద్దుకోవాల్సిన లోపాలు చాలానే ఉన్నాయి. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ ఎక్కడో మేము చాలా వెనకపడ్డామనిపించింది. ఇప్పటివరకు మ్యాచ్‌లు చాలా గెలిచాము. చాలా పట్టుదలతో ముందుకు వచ్చాము. కానీ ఫైనల్‌లో మాత్రం అసంతృప్తికరమైన ప్రదర్శన చేశాం. ఆశించినంత మేర రాణించలేకపోయాం. బట్ ఎనీవేస్, గేమ్ అన్నాక ఒడిదుడుకులనేవి ఉంటాయి. కంగ్రాచ్యులేషన్స్ టీమ్ బెంగుళూరు అంటూ ఇక తన ప్రసంగాన్ని ముగించాడనమాట.